హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, భగవంతుని ముందు భక్తులు ఏడిస్తే ఏమవుతుంది అనేది ఈరోజు మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా దేవుని ముందు మనసు విప్పి ఏడిస్తే, కన్నీరు కారిస్తే మనసులోని భారం తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మన బాధలను దేవునితో పంచుకోవడమే కాకుండా, దేవుడు మన శ్రమలను ఆలకించి కష్టాల నుండి విడిపిస్తాడన్న మన మనల్ని అర్థం చేసుకుంటాడని నమ్మకం. ఇలా చేయడం వల్ల దేవుని సన్నిహితం పొంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని పండితులు చెప్తున్నారు. భగవంతుని ముందు ఏడ్చేది ఆ వ్యక్తి ఎవరైతే భగవంతుడిపై పూర్తిగా భక్తి నమ్మకం ఉంటుందో వారు మాత్రమే సుఖ సమయంలో కూడా కొంతమంది భగవంతుని ముందు ఏడుస్తారు. ఎందుకంటే వారి కోరిక నెరవేర్చినప్పుడు ఆనందంతో కన్నీళ్లు వస్తాయి. దుఃఖంలో ఉన్నవారు కూడా భగవంతుడి ముందు ఏడుస్తారు. ఎందుకంటే ఎందుకంటే ఏడుస్తారు. దుఃఖంలో ఉన్నవాళ్ళు కూడా భగవంతుని ముందు ఏడుస్తారు. ఎందుకంటే వారికి భగవంతుడు తమ బాధలను తీరుస్తాడన్న పూర్తి విశ్వాసం ఉంటుంది. భగవంతుడి ముందు ఏడిస్తే మనిషి అదృష్టం తెరుచుకుంటుంది. మన దుఃఖాలు తొలగిపోవడం మొదలవుతుంది. భగవంతుడు తమ కోరికలను నెరవేరుస్తాడన్న గట్టి నమ్మకం ఆ మనిషికి ఉంటుంది. భగవంతుడి ముందు కన్నీళ్లు పెట్టుకుంటే వారి మీద భగవంతుడి కరుణ వర్షం కురిపిస్తుంది. దేవుని ముందు ఏడవడం వల్ల భక్తులకు కలిగే ఫలితాలను మనం ఈరోజు విందాం. మానసిక ప్రశాంతత అనేది రావడం అనేది ఎలా జరుగుతుంది అంటే, మన బాధల్ని దేవుడి ముందు ఏ రోజైతే మనం కన్నీటితో మనం భక్తితో అడుగుతామో ఆ రోజు మనసులోని వేదన, నిరాశ, ఒంటరితనము, ఆందోళన వంటి భారాలన్నీ తగ్గి మనసు తేలిగ్గా అనిపిస్తుంది. దేవుని కరుణ మన మీద చూపించాలి అంటే మన కన్నీటితో దేవుని పాదాల మీద మనం పడి వేడుకుంటే నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకించిన వారికి కన్నీటిని చూసి ఆ శ్రమల నుండి విముక్తి చేయడం అనేది జరుగుతుంది. విడిపిస్తాడన్న భక్తి, నిజాయితీ కూడిన ప్రార్థన అనేది మనకు ఎలా రావాలి అంటే దేవుని ముందు దేవుని ముందు నిష్టంగా దేవుని ముందు నిష్కాటంగా ఏడవడంలో ఆయనకు మన లోతైన బాధలు మరియు నిజాయితీలో కూడిన భావాలు తెలియజేయడం జరుగుతుంది. సన్నిహితం పెరగడం, దేవుని మనసుకు దగ్గరగా వస్తాడని మరియు మన కన్నీటిని ఆయన తెలుసుకుంటాడని నమ్మకం. భారం దూరం అవడం ఎలాగా అంటే దేవుని ముందు ఎప్పుడైతే మనము మనస్ఫూర్తిగా మన బాధలను, మన కన్నీటిని, ఎవరికీ చెప్పుకోలేని బాధలను కూడా మనము దేవుని ముందు మనము ప్రార్థించేటప్పుడు మనకు తెలియకుండానే అన్నీ మన బాధలు అనేవి మనం చెప్పేసుకుంటాము. అలాంటప్పుడు మన భారం దూరం చేయడానికి, బాధల నుండి ఉపశమనం పొందే హాయిగా ఉండవచ్చు. ఈ కన్నీటితో దేవుడిని ప్రార్థించడం అనేది మనము చేయడం వల్ల దేవుడు మన బాధలను, మన కష్టాలను ఎప్పుడు కూడా ఇదేంటి ఏడవమని చెప్తుంది అని అనుకుంటున్నారేమో. ఏడవమంటే ఏడవడం కాదు, ఏడవమంటే ఏడ్చడం కాదు. సంక్షిప్తంగా దేవుడి ముందు ఏడవడం అనేది బలహీనత అనేది అనుకోవద్దు. ఎప్పుడు కూడా బలహీనత అనేది కాదు, కానీ అపారమైన నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించడం. దేవుణ్ణి మనము ఎప్పుడైతే తన పాదాల వద్ద చేరి మనము అతన్ని మన కన్నీటితో మనం ప్రార్థించడం అనేది మనము చేయడం వల్ల మనకు దేవుడి నుంచి మనకు వచ్చే ఫలితం అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది. నువ్వు బాధలో ఉండి, కష్టంలో ఉండి దేవుని ముందు కన్నీటితో నువ్వు ఆ దేవుని ప్రార్థించావంటే నీకు నెక్స్ట్ డేనే నీకు దాని ఫలితం అనేది దేవుడు నీకు చూపించడం జరుగుతుంది. దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టాడు, ఎవరిని కూడా నిందించాడు. ఎప్పుడు దేవుడు ఒక పని, ఒక బాధ అనేది మనం పెడుతున్నాడు అంటే, ఒక కష్టం అని మనం పెడుతున్నాడంటే దానికి అంతలో అంత మంచి ఫలితాన్ని మనకు అందించబోతున్నాడన్న నమ్మకం అనేది మనము ఉంచుకోవాలి.
ఎవరైతే దేవుని మీద భక్తితో ప్రార్థించి కన్నీటితో దేవుణ్ణి ప్రార్థిస్తారో వాళ్ళ మొర ఎప్పుడు దేవుడు ఆలకించడం జరుగుతుంది. వాళ్ళకి ఎప్పుడు మంచి శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి. ఈ విషయం మీతో షేర్ చేసుకున్నందుకు, మీకు తెలియని వాళ్ళు, ఇట్లాంటి విషయాలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.